భయ నాకు ఉన్న డబ్బులే నేను ఏం చేసుకోవాలని నాకు అర్థమైతలేదు. నంబర్ 1, ఓకే, ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. గీ లారీ ఉందేరా ఆటో ఉందేరా అడిగేంత చిల్లర స్థాయిలో నేను లేను. దేవుని దయ వల్ల నేను పుట్టుడే బంగారు చెంచతో పుట్టిన. ఎవరా ఏమనుకున్నా మంచిదే. నాకు ఉన్న పైసలే ఏం చేసుకోవాలో నాకు అర్థమవుతుందంటే వీళ్ళదాన్ని అడుగుతున్నా. నిజంగా నేను అడిగిందే అనుకోవాలి, నాకు ఇవ్వకుంటుంటారా? నంబర్ 1, నేను అడిగిన సమాధానానికి స్ట్రైట్ చెప్పాలి. రెండోది, మొన్న వాళ్ళు వీడు చిల్లరగాలతోనే వంతున ప్రెస్ మీట్ పెట్టించినట్టుండే హైదరాబాద్లో. మీరు అన్న క్వశ్చన్ కదే, ఇది 150 కోట్ల కాంట్రాక్ట్ అంటుండు. వాళ్ళు తెలియకపోవచ్చు పాపం. ఇది 300 నుంచి 350 కోట్ల కాంట్రాక్ట్. చలో ఛాలెంజ్ కడుతున్నా. నేను ఇవాళ కాదు, దీని గురించి డీటెయిల్గా నేను వాళ్ళని పైసలు అడిగినా అని, లేకుంటే ఆయన పైసలు తీసుకున్నా అని వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేద్దాం కదా. వెనస్డే రోజు టైం పెట్టినా కదా అన్న, వెనస్డే రోజు దేకలేంగే ఆజా. వెంకటేశ్వర స్వామి గుడిలో మీ మీడియా అంతా కూడా వస్తారు, మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాం, మీరు రండి ప్లీజ్ కా. మీరు అందరు రావాలి. ఆ రోజు లైవ్గా మంత్రి వస్తాడా లేదా చూద్దాం. నేను అబద్ధాలు చెప్తే కదా దేవుడు నన్ను శిక్షిస్తాడు. చలో ఆయన ప్రమాణం చేయమని చెప్పు. నేనైతే తిరుపతి వెంకటేశ్వర స్వామిని విపరీతంగా నమ్ముతా, దేవుణ్ణి. పొన్నం ప్రభాకర్ గారు కూడా విపరీతంగా నమ్ముతారనేది నాకు తెలుసు. చలో దేవుని ప్రమాణం చేద్దాం. నేను చెప్పింది ఆయన ప్రమాణం చేయమని బై. ఫ్లై యాష్ స్కామ్లో ఫ్లై యాష్లో ఓవర్లోడ్ కొట్టడానికి చాలా తెలివిగా ఏం మాట్లాడుతుంది తెలుసా అన్న వాళ్ళు. ఫ్లై యాష్ ఇష్యూలా అది మేము ఫ్లై యాష్లా జిఎస్ ఫ్రీగా ఇస్తున్నాం, దీనికి వే బిల్లే అవసరం లేదు పోతుంది. ఎమ్మెల్యే గారికి వే బిల్ గురించి కూడా దానికి కూడా అరే పాగల్. నేను వే బిల్ జిఎస్టీ వే బిల్ మాట్లాడతలేనాయా, నేను మాట్లాడేది వెయిట్ చేసే వే బిల్. వెయిట్ వే బిల్ ఒక్కటే. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఓవర్లోడ్ లారీస్ పోవచ్చా ఉండొచ్చా పైకి, అంతే నాకు జవాబు కావాలనే తరచు అంతే. దట్స్ ఆల్ ఐ వాంట్. ఓవర్లోడ్ 34 టన్నులు పోతున్న లారీ డబుల్ పోవచ్చా అని నేను అడుగుతున్నా బస్, అంతే. పోవచ్చని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా దమ్ముంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా అఫీషియల్గా పెట్టమని చెప్పు. వి విల్ సీ. దీని గురించి డీటెయిల్గా నువ్వు అడిగిన దానికి గుడిలో వెనస్డే రోజు 11 గంటలకి నాతో పాటు మా శాసనసభ్యులు కూడా 4-5 వస్తారు. మరి ఆయన ఏమన్నా ఆయన బాగా పెద్దోడు కదా అని చెప్పుకునేటోడు, కానీ నాలక్కనే ఫస్ట్ టైం ఎమ్మెల్యే. బాగా చెప్పుకుంటాడు, ఓ నేను ఇదే అదే కానీ నాలక్కనే ఫస్ట్ టైం గెలిచింది మొన్న. అది కూడా పాపం ఆయన సొంతూరులో గెలవలే. సొంతూరులో ఆయన గురించి బాగా తెలుసు కదా అన్న. ఆయన సొంత వాళ్ళు 20 ఓట్లు పడ్డాడు. ఇక పక్క ఊరికి పోతే ఏదో తెలియక గుద్దిరు, ఇక ఓ ఆకాశం అంతా ఎగురుతాడు, ఓ గిమ్ము గిమ్ము. ఈ చిన్న చిన్న వీట్ల కన్నా ఒకటి చెప్పే, చిన్న చిన్న ఓట్లకి పెద్ద పెద్ద గొంతేసుకుంటూ ఓరుతున్న పొన్నం ప్రభాకర్ గారు ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నప్పుడు ఆయన స్కామ్ల గురించి, నా ఫ్లై యాష్ స్కామే కాదు ఆరు మా క్రిషాంక్ గారు చేసిన ఏదో టికెటింగ్ది స్కామ్ది కూడా ఏమీ లేదు ఈయన ఇంట్రెస్ట్ అనేది ప్రమాణం చేయాలి. అది ఇది 2 నేను వస్తాం, క్రిషాంక్ గారిని కూడా తీసుకొస్తాం, ఆడికి మా ఎమ్మెల్యే సంజయ్ గారిని తీసుకొని వస్తా, ఇంకొక మా సంజయ్ గారితో పాటు ఇంకో 4-5 ఎమ్మెల్యేలు కూడా వీలైన వాళ్ళకి అవైలబుల్ ఉన్న వాళ్ళని కూడా తీసుకొని వస్తారు. రోజు ప్రమాణం చేద్దాం పారి. వి విల్ సీ. देखते तमाशा मैनेज థ్యాంక్ యూ.